ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే జీఎస్ఆర్ షాయంపేట మండలంలో పర్యటించారు. మండలంలోని నరసింహులపల్లి, గట్లకనిపర్తి, సూరంపేట, గోవిందాపూర్, పెద్దకోడెపాక, కొప్పుల, కాట్రపల్లి, రాజుపల్లి, అప్పయ్యపల్లి, హుసేన్పల్లి గ్రామాలతో పాటు షాయంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. షాయంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా పలువురు రైతులకు ఉచిత మినుముల బస్తాలని ఎమ్మెల్యే అందజేశారు. రైతులకు రుణమాఫీ కాకుండా ఈరోజు సన్నబడ్లు పండించేటువంటి రైతులు కూడా మద్దతు ధరకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తూ ఈరోజు మీరు కాంటాలై రక్షిట్ పొందిన 3-4 రోజుల్లోనే మీ ఖాతాలో 2820 రూపాయలు క్వింటాల చొప్పున మీకు అకౌంట్లో పడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులు రేషన్ షాపులలో ఏదైతే దుడ్డు బియ్యం తీసుకుంటే వాడుకుంటలేరనేటువంటి ఒక ఆలోచనతో సన్నబడ్లు పండించి సన్నబడ్లకు అదనంగా బోనస్ 500 ఇచ్చి రేషన్ షాపులలో మీకు రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క రేషన్ కార్డుకు సన్న బియ్యము సంక్రాంతి లేక ఉగాది నుంచి మీకు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం అందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. రైతులకు ఈ రోజు మీరు గృహ వసతి కొరకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందిస్తూ, వంట గ్యాస్ సిలిండర్ 500 అందిస్తూ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేస్తూ ఫ్రీ బస్ పాస్ ఇస్తూ మీకు పేదలందరికీ కూడా 6వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6500 కోట్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వము మితిలు కడుతూ ఈ ప్రజా సంక్షేమ పథకాలు చేస్తూ ఇంకా రైతులకు సబ్సిడీ మీద రేపు పనిముట్లు గాని విత్తనాలు గాని అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరుల ఈ విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీరు ఈ ప్రభుత్వానికి దీవెనలు అందిస్తే 7వ తారీఖు వస్తే అంటే ఇప్పుడు సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో విజయోత్సవాలు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని మీకు తెలియజేసే కొరకు మరి ప్రతి గ్రామాలకు కూడా ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది.